కర్నూలు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుకున్నారు పోలీసులు. జిల్లాలోని ఎమ్మిగనూరులో పోలీసుల వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో సోగనూరు కాలనీకి చెందిన దత్తాత్రేయ అనే వ్యక్తి అక్రమంగా మద్యాన్ని తరలిస్తుండగా అతడి వాహనాన్ని తనిఖీ చేసి మద్యాన్ని పట్టుకున్నారు. అలాగే మాధవరం చెక్పోస్టు వద్ద మాధవరం పోలీసులు, ఎమ్మిగనూరు పోలీసులు కలిసి తనిఖీలు చేస్తుండగా ద్విచక్ర వాహనంపై రచుమరి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్రమ మద్యాన్ని తరలిస్తున్న క్రమంలో వారిని కూడా అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి 80,000 విలువ చేసే మద్యం, ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు సిఐ భార్గవ్ రెడ్డి తెలిపారు. ఈరోజు మన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ సార్ గారి ఆదేశాల మేరకు కర్నూలు ఎస్సీబీ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ సార్ గారి పర్యవేక్షణలో మేము వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా ఎక్కువ లిక్కర్ డంప్ చేయబడుతుంది, అది సరఫరా అవుతుంది అనే ఉద్దేశంతో ఫోకస్ చేసి ఇన్ఫర్మేషన్ పెట్టుకుని ఎమ్మిగనూరు టౌన్ ఎన్టీఆర్ కాలనీకి చెందినటువంటి దత్తాత్రేయ అనే వ్యక్తి మన సోగనూరు రోడ్లో డంప్